స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం 18. ఈ భుజంగ స్తోత్రంలో ఆదిశంకరుల వారు రచించినది ఏమిటి అంటే, ఆనందముతో ఆదరముతో తన కుమారుణ్ణి చూడగానే శంకరుల వారు సుబ్రహ్మణ్యేశ్వరుని పిలవగానే తల్లి ఒళ్ళో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక్క ఉదుటన దూకి తండ్రి ఒడికి వచ్చి తండ్రిని ఆశ్రయించి వానిచే కౌగలించగొనబడిన శరీరము గల బాలసుబ్రహ్మూర్తిని నేను సేవింతును. అంటే మన ఊహలో బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా ఉన్నాడు, అలా పిలుస్తున్నప్పుడు అలా ఆనందంతో అమ్మ ఒడి నుంచి తండ్రి ఒడిలోకి వెళ్ళిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోము ఎలా ఉంది, ఇవన్నీ భావనలో ఊహించుకుని మనం భావన మాత్రం చేతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నేను ఆ రూపంలో ఉన్న, అంటే తల్లి ఒడి నుంచి తండ్రి ఒడికి, తండ్రి ఒడి నుంచి తల్లి ఒడికి ఆనందంతో గెంతులేస్తూ దూకుతూ తండ్రిని కౌగలించుకుంటూ ఆదరిస్తున్న తండ్రి మోముని ఇలా తొంగి చూస్తున్న బాల సుబ్రహ్మణ్యమూర్తిని నేను ఎల్లవేళలా సేవింతునుగాక అని ఆదిశంకర్లు ఒక్కసారిగా చెప్తున్నారు. ఇహ యాహి వస్తేతి హస్తాన్ ప్రసార్య హయత్వాదరాత్ శంకరే మాతురంకాత్ సముత్పత్యతాతం శ్రయం తం కుమారం హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిం. ఈ భజే బాలమూర్తిం బాలసుబ్రహ్మణ్యమూర్తిని నేను సేవింతును అని చెప్తున్నారు కదా. ఈ మూర్తిని హృదయంలో ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో వారికి మానసిక ప్రశాంతత ఎల్లవేళలా కలుగుతుంది. చాలామంది ఇళ్లల్లో బాలసుబ్రహ్మణ్యమూర్తి ఫోటోలు ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి. నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నది. అది ఉగ్రరూపం కాదు కాబట్టి నిజంగానే చాలా విశేషమైనది. ఆ మూర్తిని ఎల్లవేళలా దర్శించుకుని అందరూ కూడా శాంతిని పొందుదురుగాక.